అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఆహ్వానం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా విన్నపం. ఏప్రిల్ నెల 11/4/25 శుక్రవారంన అయ్యప్ప స్వామి పుట్టినరోజు మరియు ఆరాటు ఉత్సవం సందర్భంగా అయ్యప్పకు ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం. ఆ రోజు అభిషేకం చేసేవారు శ్రీ జైరామ్ స్వామి టీ. మరియు ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 వరకు అఖండ నామ సంకీర్తన, స్వరాభిషేకం, స్వర పుష్పార్చన, స్వర నీరాజన కార్యక్రమం జరపబడును. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భజన బృందాలు విశాఖపట్నం నుండి శ్రీ తులసి భాస్కర్ స్వామి, శ్రీ చక్రవర్తి స్వామి, శ్రీ సంతోష్ స్వామి, శ్రీ రమణ స్వామి, శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి పాల్గొనుచున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ. సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తున్న గురువుగారు మావుడూరు సంపత్ కుమార్ శర్మ శంకరమఠం ప్రాంగణంలో జరప నిశ్చయించిమి. కావున అయ్యప్ప భక్తులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విచ్చేసి అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరు. శబరిమల సన్నిధానంలో మీనం మాసం పూజలు ముగియడంతో నిన్న రాత్రి 10 గంటలకు హరివరాసం ఆలపించిన అనంతరం శ్రీ ధర్మశాస్త్ర తిరునాడ మూసివేయడం జరిగింది. తిరిగి శబరిమల సన్నిధానం ఏప్రిల్ నెలలో వచ్చే శబరిమల ఉత్సవం మేడమాస పూజ విషు పండుగ కోసం సాయంత్రం 5 గంటలకు శబరిమల సన్నిధానంలో శ్రీ ధర్మశాస్త్ర తిరునాడ తెరవబడుతుంది. శబరిమల ఉత్సవం 2025 2వ తారీఖు కొడియట్టు ధ్వజారోహణం, 10వ తారీఖు పల్లివెట్ట రాచరికపు వేట, 11వ తారీఖున పంకుని ఉత్తరం మరియు ఆరట్టు అయ్యప్ప స్వామి జన్మోత్సవం. మేడవిషు పండుగ 14వ తారీఖు ఏప్రిల్ నెలలో. శబరిమల శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం 18వ తారీఖు 4వ నెల రాత్రి 10 గంటలకు హరివరణం ఆలపించిన అనంతరం శబరిమల సన్నిధానంలో శ్రీ ధర్మశాస్త్ర తిరునాడ మూసివేయబడుతుంది. 11/4/2025 శుక్రవారం అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకము, మధ్యాహ్నం 12:30 అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు పడి పూజ మహోత్సవం జరపబడును. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.